నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ బుద్ధా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ధ్యానం చేస్తూ ఉన్నాము. శ్వాస పైన ధ్యాస పెడుతున్నామే తప్ప ఎక్కడ భగవంతుడి నామస్మరణ గాని, మంత్ర జపం గాని ఏమీ చెయ్యట్లేదు. ఏం లేదు. అంటే భగవంతుడిని మనం ఏ రకంగా ఆరాధించకపోయినా మనం ఒక ఆ నిశ్చితమైన స్థితికి గనక వస్తే ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది అని మీరు చెప్పొచ్చేది. ఉంటది 100%. అంటే భగవంతుడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మేడం. భగవంతుడు ఆధారమై ఉన్నాడు ఇక్కడ. మనం చేస్తున్న దానికి ఆయన సపోర్ట్ ఉంది అనా? ఉన్నది. అంటే ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? లోపలనే కదా. ఇప్పుడు గమనించేది ఎవరు? భగవంతుడే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకొని గమనిస్తే గమనించేది ఒకటి ఉంటుంది కదా. గమనించేది కూడా గమనించబడుతుంది లోపల ఒకటి. కళ్ళు మూసుకొని గమనిస్తున్నాం. గమనించేదాన్ని కూడా గమనించే స్థితి ఉంటుంది. ఆ స్థితే భగవత్ స్థితి. సో అది ఈ రూపంలో మనకు అవసరానికి ఆ శక్తి ఈ రూపంలోకి మనకు వస్తువు రూపంగా మనం జీవితంలోకి వస్తుంది. సో ఇది ప్రాసెస్లో మనకు మన ప్రయత్నం లేకుండానే అన్ని సమకూరుస్తాయి. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ స్టెప్ వెళ్తే బంధ విముక్తి వస్తుంది. అంటే ఈ ప్రతి విషయం పట్ల స్పష్టత వస్తుందని చెప్పిన కదా. సో ఈ ఈ సాధనలో పరిపక్వత పెరిగిన కొద్ది ఏమవుతుందంటే వ్యక్తి సమానత్వాన్ని చూడగలిగే స్థితిని చేరుకుంటాడు. సమానత్వం ఏంటంటే మనుషులు సమానత్వం కాదు, ఉన్నోడు లేనోడు ఒకటి కాదు ఇక మరి. సో సమానత్వం అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం అలవాటు అవుతుంది. అంటే ప్రతిదీ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయడం, ఎలా ఉన్నదో అలా యాక్సెప్టెన్సీ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూర్ఖుని మూర్ఖుల్లాగానే చూస్తాడు, ఒక ధనవంతుని ధనవంతులుగానే చూస్తాడు, పేదవాన్ని పేదవానిలాగానే చూస్తాడు, ఆవును ఆవులాగానే చూస్తాడు, డాగును డాగులాగానే చూస్తాడు. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో సమానత్వం అంటే పేదవాన్ని ధనవంతునిగా చేయాలని అనుకుంటాం. అట్లా కాదు. రోల్ ఇక్కడ సృష్టి కార్యంలో ఎవరి రోల్లో వాళ్ళు ఉన్నారు కదా. ఒక రాక్షసుని రాక్షసునిలాగానే చూస్తాడు, కానీ ఏం విభేదించడు. సో ఈ క్యారెక్టర్ అర్థమైపోతుంది వ్యక్తి. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు. భార్యను భార్యలాగా ట్రీట్ చేసినప్పుడు, భర్తను భర్తలాగా ట్రీట్ చేసినప్పుడు ఇంకా గొడవ ఎక్కదు మేడం. సో ఎవరి పాత్రను వాళ్ళకి విలువ ఇచ్చినప్పుడు, గౌరవించినప్పుడు యాక్సెప్టెన్సీ జరిగిందా లేదా? ఇప్పుడు ఆ ఇంట్లో సమస్యలు మెల్లగా మెల్లగా రాలిపోయినట్ట లేదా? సో ఇదే బంధముక్తి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కర్మముక్తి జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి? కర్మముక్తి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది దాటినప్పుడు ఈ మళ్ళీ ఇందులో దాటిన తర్వాత కర్మను కూడా అంటకుండా, అంటే ఇంకా స్టేబుల్గా అయిపోతుంది, నిశ్చల స్థితి స్టేబుల్గా అయిపోతుంది. అన్నింటి పట్ల ఈ సృష్టి యజ్ఞం పట్ల ఈ కార్యం ఎట్లా రూపొందించబడ్డది, కార్యం వెనకాల ఏమున్నది, అప్పుడు ఏమవుతుందంటే దృశ్య జగత్తు అదృశ్య జగత్తు ఈ వ్యక్తిలోకి ప్రవేశించబడుతుంది. సో దృశ్య జగత్తు అంటే ఏంది, అదృశ్య జగత్తు ఏంది అర్థమైనప్పుడు కర్మ ద్వారా సృష్టి ఎలా నడుస్తుంది. సో ఈ కర్మ యొక్క పరిపక్వత దశకు వచ్చినప్పుడు కర్మ కూడా ఎలా రాలిపోతుంది అర్థమైపోతుంది. ఏంటండి అదృశ్య శక్తి? అదృశ్య శక్తి అంటే ఇప్పుడు కంటికి కనబడేది దృశ్యం, ఇప్పుడు మనం చూసేది దృశ్య జగత్తు. దీనికి కారణం ఏంది? అదృశ్య జగత్తు. సో అదృశ్య జగత్తే ఈ దృశ్య జగత్తుకు కారణం. అది లేకుండా ఇది కనబడదు. అంటే అదృశ్య శక్తి అంటే భగవంతుడు అనా? ఇది మీకు ఒక భౌతికంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థంగా ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. సో అంటే ఒక దానికి బేస్ చెప్తా కానీ మూలం అర్థం కాదు. మళ్ళీ ప్లేట్లోనే అన్నం తింటున్నా కదా, అన్నం రావడానికి ఎంత జరిగింది, దాని వెనకాల రీజన్, కంచంలో పెట్టుకొని 4 మెతుకులు తింటున్నారంటే దాని వెనకాల ఏమున్నది తెలియాలి. సో అక్కడ పంట పండించే రైతు ఉంటాడు, రైతు ఆ పని చేసే రైతు కూలీలు ఉంటారు, ఆ కూలీల వెనకాల ఆ ధాన్యాన్ని ఒక మిల్లుకు సమకూర్చే వ్యవస్థ ఆటో మిల్లలు వాళ్ళు ఉంటారు, రైస్ మిల్లలు ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. ఇంత వెనకాల ఉందా లేదా? అదంతా లేకుండా నా ప్లేట్లకు రైస్ వచ్చి అన్నం వచ్చిందా? లేదు. సో ఇది కనబడేది, కనబడంది అది. ఓకే. సో ఇప్పుడు అది లేకుండా ఇది జరిగిందా? జరగదు. సో ఈ సృష్టికి వెనకాల అది జరుగుతుంది. ఎలా గ్రహించవచ్చు దాన్ని? అది కూడా మీరు చెప్పిన ఈ స్థితి వల్లే గ్రహించవచ్చు. మన జ్ఞానం వల్లనే కదా, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుందని చెప్పిన కదా. అంటే ఇది ధ్యానం చేయని వాళ్ళు కూడా చాలా మంది గ్రహిస్తున్న సత్యమే కదా. ఏది ఎట్లా? అండర్స్టాండింగ్ కదా, ఒక రకంగా జ్ఞానమే కదా, అది కూడా అవగాహన కదా మేడం. ఇంకొక సత్యం మీరు అర్థం చేసుకోవాలి.
ఆధ్యాత్మికత అంటే ఏందో అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే సాధించేది కాదు ఇక్కడ. ఆధ్యాత్మికత అంటే సాధించేది కాదు, అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికత. ప్రతి విషయాన్ని సూక్ష్మాన్ని చూడడం, ఆ చూడడమే ఆధ్యాత్మికత. జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడడమే ఆధ్యాత్మికత. ఆ చూడడాన్ని కూడా సాధన ద్వారా పొందుతాడు తప్ప సాధన లేకుండా ఆ స్థితిని మనిషి చేరుకోలేడు. ఒకవేళ అది అలవాటైతే ఇవన్నీ అవసరమే లేదు. ఎందుకంటే మాయ అంత తీవ్రమై ఉంటుంది. సో ఆ తీవ్రమై ఉన్న మాయలో మనిషి ప్రతి విషయం పట్ల ఉన్నది ఉన్నట్టుగా చూడడమే అసలైన ఆధ్యాత్మికత. అది దానికి చేరుకోవడానికి ఈ రకరకాలమైన పద్ధతులు ప్రొసీజర్స్ ఇవన్నీ సిస్టమ్. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని ఆ స్థితిని చేరుకుంటారు. ఇప్పుడు ఈ ధ్యానం చేయడానికి కూడా గురువు ఎవరైనా అవసరం అంటారా? ఇన్ఫర్మేషన్ అవసరం కదా మేడం. ఇప్పుడు గురువు కావాలి, గురువు లేడు. గురువు లేకపోతే ఇది ఎలా ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ మార్గం ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి కదా, ప్రతి ప్రశ్న. అంటే సరే ఇప్పుడు ఉన్నాయి మేడం. ఇప్పుడు పరిస్థితులే ఇప్పుడు పరిస్థితులు మాట్లాడుకుంటే యూట్యూబ్ నిండా ఉన్నాయి. అవును. సో అన్నీ ఉన్నాయి. ఒక రకంగా ఇప్పుడు భగవాన్ అయితే ఏ గురువు లేకుండా చేరుకున్నాడు కదా ఆ రోజులలోనే. సో కళ్ళు మూసుకొని ఆయన తెలుసుకొని ఆ స్థితిని చేరుకొని మౌనం ద్వారానే ఈ జగత్తుకు ఎన్నో ఆన్సర్లు ఇచ్చిండు. సో ఇప్పుడు మనము ఆ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సాధన చేసినా చేరుకోవచ్చు. ప్రత్యేకంగా గురువు అవసరం లేదు. కానీ యూట్యూబ్లో నీకు ఏది మంచిది ఏడు చెడుది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయాలి కదా. సో గుడ్డిగా ఫాలో అయితే మళ్ళీ వినాశనం ఉంటుంది. ఓకే, అంతే కదా. అంటే ఇప్పుడు చెడు చెప్పే వ్యక్తులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ చెడును ఫాలో అయితే చెడు ఫలితాలు వస్తున్నాయా లేవా? సో సత్యాన్ని ఉన్నట్టు చెప్పే గురువు ముందున్నప్పుడు మనకి ఈజీగా మార్గం దొరుకుతుంది. మరి ఇప్పుడు మీరన్నట్టుగా వెళ్దాము అనుకుంటే ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ గురువు నిజంగా కరెక్టే, ఆ గురువు కరెక్ట్ మనిషి, ఆయన చెప్పేది నిజంగా సత్యము అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ జ్ఞానం లేకే గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, గురువుగా పరీక్షించాలి. కరెక్ట్ చెప్తుండా, కరెక్ట్ చెప్తలేడా. సో మనకు అర్థమవుతుంది మేడం. అంత జ్ఞానం మనకుంటే గురువు ఎందుకండి? అవును మేడం, తెలిసిపోతుంది. ఆయన చెప్పేది తప్ప ఒప్ప అని తెలుసుకునే అంత జ్ఞానమే మనకుంటే మళ్ళీ గురువుని ఎందుకు పట్టుకోవాలి? ఇలా ఇంకొకటి ఉంటుంది మేడం, మన లోపల సత్యం తెలుసుకోవాలన్న ప్రశ్న, నీ లోపల ప్రశ్న ఉత్పన్నమై అన్వేషణ మొదలైతే ఆ గురువే మీ దగ్గరికి వస్తాడు. అంటే మీకు ఆ నేచరు, ఆ లోపల తపననే, మన లోపల తపన ఉంటుంది కదా, ఆ తపననే తపస్సుగా మారి ఏది అవసరమో ఆ వ్యక్తిని మన ముందుకు తీసుకొస్తుంది. ఆ డిజైన్ను, ఆ నేచర్ ఆ డిజైన్ను సమకూర్చి ఆ వ్యక్తి, ఆ గురువును మనం తీసుకొచ్చి కరెక్ట్ సమాచారాన్ని మనకు చేరవేస్తుంది. కానీ ఇది ఒకప్పటి కాలంలో ఓకే, అంటే గురువే శిష్యుణ్ణి ఎంచుకొని వచ్చి పరీక్షలు పెట్టి, ఇప్పుడు అదంతా సాధ్యపడుతుందంటారా? మన జర్నీలో, జీవిత ప్రయాణంలో గురువు మన జీవితంలోకి వస్తారు. ఓకే, నా లైఫ్లో అదే జరిగింది. ఎలా? నేను నా లోపల జరిగిన ఆ తపన సత్యం తెలుసుకోవాలన్న ఆరాటన చెప్తే కదా లాస్ట్ టైం మా అబ్బాయి విషయంలో. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ పరిణామంలో అసలు ఏంది జీవితం అని నా లోపల ఒక అంధకారం వచ్చినప్పుడు నేను వెతకడం స్టార్ట్ చేసిన, ఏంటిది సత్యం తెలుసుకునే క్రమంలో అన్ని సొసైటీలు తిరిగిన. ఆ తిరగడం వల్ల అన్ని గురువులను తిరిగినప్పుడు ఎవరు బాగా చెప్తారు, ఏం చెప్తారు, నేను అన్నీ డీకోడ్ చేసుకున్నాను. నేను చేసుకున్నప్పుడు నాకు మా ఫిజికల్గా ఇప్పుడు అన్నపూర్ణ మేడం గురువు, నాకు ఫిజికల్గా ఇప్పుడు భౌతికంగా అన్నపూర్ణ మేడం ఆ ధ్యాన సాధనలో నాకు ఎలా పోతే తొందరగా రీచ్ అవుతాం అనేది నాకు అప్రోచ్ అయ్యారా? లేదు, ఒక ప్రోగ్రాంలో మేడం కలిసింది, కలిసిపోయింది, ఆ ర్యాపో కలిసిపోయింది. నా స్వీకరించడము, నాకు 2 సంవత్సరాలు ఆమె దగ్గర సాధన చేయడము, అన్నీ నన్ను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ నాకు గైడ్ చేయడము, ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఎలా ఉండడం అవన్నీ నేర్పించింది ఆమెనే. నేను ప్రాక్టికల్గా దగ్గర ప్రతిరోజు నన్ను గైడ్ చేయడం అవన్నీ జరిగినాయి. ఇప్పుడు గురువు వల్లనే నాకు దొరికింది కదా, గురువు లేకుంటే నాకైతే దొరకదు కదా. సో జ్ఞానంలో మళ్ళీ కర్మయోగంలో నాకు భగవాన్ అందించింది, కానీ భౌతికమైన ధ్యాన సాధనలో నాకు మా గురువు అన్నపూర్ణ మేడం అందించింది. ఓకే ఓకే.
అయితే ఖచ్చితంగా గురువు అవసరం అంటారు. అన్ని అంటే ఒక్కొక్కరికి ఒక పద్ధతి మేడం. ఒక్కరిది ఒక లైఫ్ డిజైన్ ఒక వస్తది. ఓకే. నాకు గురువు ద్వారా దొరికింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా ఇందాక మీరొక మాట అన్నారు. ఆ కర్మ కూడా అంటకుండా చేసే ఆ స్థితి కూడా ఉంది అని చెప్పి. హ్మ్. ధ్యానంలో నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పి. హ్మ్. అదెలా ఆ స్థితిని సాధ్యపడుతుంది? ఆ చేరుకున్న స్థితిని తర్వాత చేరుకోవటానికి ఏమైనా మెళకువలున్నాయా? మెళకువలు సాధన ద్వారానే వస్తాయి మేడం. ఆహ్, అంత ఎంతసేపు చేయాల్సుంటుంది సాధన? అంటే మొదట మనం మొదలు పెట్టేటప్పుడు ఎంతసేపు చేయాల్సుంటుంది? మేడం ఈడ క్వాలిటీ మెడిటేషన్ అవసరం. ఎంతసేపు ఎంత చేసినా అని గాదు. కాదు. ఎంత అని గాదు. ఓకే. ఆ డీప్‌గా క్వాలిటీ ఇప్పుడు రోజు గంటలు 20 గంటలు కూర్చునేటోళ్ళు ఉన్నారు. హ్మ్. రోజు హ్మ్. 40 రోజులు సీరియల్‌గా కూర్చునేటోళ్ళు ఉన్నారు. హ్మ్. నేను జూషిన. అంటే ఇప్పుడు నేను ఈ స్పిరిచువల్ పార్ట్‌లోకొచ్చినంక 20 సంవత్సరాల సంధి ధ్యాన సాధన చేసినోళ్ళని చూసిన నేను. హ్మ్. కొన్ని సంస్థలల్ల డబ్బులు ఒక లక్షలు, లక్షలు ఫీజు కట్టి నేర్చుకున్నోళ్ళని చూసిన నేను. హ్మ్. నేను 5 సంవత్సరాలు నేను ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి. ఆహా! నేను 2 సంవత్సరాలనే నేను ఆ స్టేట్‌ని చేరుకున్నా. ఓకే. అంటే ప్రాక్టీస్‌ని బట్టి. ప్రాక్టీస్. నేను అంటే మీరు కంప్లీట్ అసలు రూమ్‌లోంచి కూడా బయటికి ఆ! రాకుండా నేను ప్రాక్టీస్ అదే చేశానని చెప్పారు గదా! క్వాలిటీ మెడిటేషన్ అది చెప్తే. క్వాలిటీ సాధన ఏం చేస్తే అట్లా మీరు అంటే రాత్రి పగళ్ళు ధ్యాన స్థితిలోనే ఉండేవారా? ఎలా అసలు? అంటే నాకు ప్రతి క్షణాన్ని హ్మ్. ఆ సాధనను వాడుకున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఆహ్, అన్నీ తెలుసుకున్నా. హ్మ్. తెలుసుకొని అన్నీ సాధన చేసిన. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట సేపు అంటే మా గురువు ఇప్పుడు అన్నపూర్ణ మేడం కలవక ముందుకు మామూలుగా సాధన అలవాటు అవును. చేసుకున్నా. అవును. సో, నా లోపల తపన ఆ స్థితిని నాకు మేడం వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ గురువు లభ్యమైనంక సాధన వేరు. హ్మ్. అంతకుముందుకు బేసిక్ లెవెల్‌లో చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్ నెత్తిల బోర్లేసుకొని గ్లాస్ కింద పడకుండా గంట సేపు కూర్చునేటోడిని అట్లా. హ్మ్. అట్లా కింద పడకుండా. అదొక పద్ధతి. అంటే అది మీకు మొదటిసారికే సాధ్యపడిందా? అంటే మెల్లగా మెల్లగా అలవాటు చేసుకో ఆహా! ప్రాక్టీస్ చేసిన మేడం. ఆ! ఆ! సో, ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి ఎలా సాధన చేపిచ్చింది, ఎలా ముందుకెళ్ళాలి అనే పరిణామ క్రమంలో హ్మ్. ఫిజికల్ లైఫ్‌లో అంటే భౌతిక జీవితంలో గూడా సాధన ద్వారా ఎలా సిద్ధి పొందాలో నేర్పింది నాకు. హుహుహు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాక్షి నాకు అన్ని సాధనల కంటే సాక్షి ఉత్తమమైందని నాకు గురువు ద్వారా నాకు అర్థమైపోయింది. హ్మ్. అన్ని సాధనల కంటే. సాక్షి అంటే ఏందంటే ఉ మొత్తం టోటల్ బాడీగా డిటాచ్ అయిపోవడం నేర్పింది నాకు. అంటే ప్రతి క్షణాన్ని హ్మ్. ఒక పాటలుంటది. హ్మ్. 'అదిగో అల్లదిగో' అని ఒక పాట ఉంటది కదా! అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయం. పడగలమయము. దీని అర్థమేంది మేడం? మనకు దృశ్య రూపంలో ఆ! నారాయణుడు ఇట్లా సేదతీరుతుంటారు. 10,000 పడగలు ఆయన మీద ఇట్లా కప్పబడి ఉంటాయి. అవును. దృశ్య రూపంలో ఇది. హ్మ్. దాని మీనింగ్ ఏందంటే చెప్తా. హ్మ్. అన్నమయ్య చెప్పింది ఏందంటే హ్మ్. నారాయణుడంటే సృష్టిని నడిపించే వ్యక్తి. అంటే హ్మ్. సృష్టిని నడిపించే స్థితి. అదొక శక్తి. నడిపించినప్పుడు మన జీవితంలో సృష్టి నడుస్తుంది గదా! మన జీవితం నడుస్తుంది గదా! హ్మ్. నడిచినప్పుడు మనిషి జీవితం గందరగోళంగా ఉంటది. ప్రతి క్షణం ఏదో సమస్యలతోటి ఉంటదా? అవును. లేదా? అవును. సో, ఈ నారాయణుడు ఏమైపోయిండంటే ఇప్పుడు గమనించడంలో సేదతీరుతుండు. హ్మ్. నారాయణుడు గమనించడంలో సేదతీరుతుండు. 10,000 శేషులు అంటే 10,000 సమస్యలు చుట్టుముట్టినయి. అయినా ఆయన పాల సముద్రం మీద ఏ సమస్యల్ని అంటకుండా అట్లా గమనించడంలో సేదతీరుతుండు. హ్మ్. ఆ లీనమైపోయిండు ఆయనే. ఈ 10,000 సమస్యలు గూడా ఆయన అంటకుండా ఉన్నాడు. కానీ నిజంగా దానికి అర్థం అదేనా? అదే. ఆహా! మీరు అర్థం చేసుకోవచ్చు మనం మేడం. అలాంటి స్థితిలో ఆ! వెళ్ళాలి మన అని. జీవితంలో మనము ఆ ఆనంద స్థితికి చేరుకున్నప్పుడు హ్మ్. ఈ 10,000 ఇప్పుడు నేను సాక్షి స్థితిలో ఉన్నా మేడం. హ్మ్. ఎవరన్నొచ్చి నన్ను హ్మ్. మాటల ద్వారా గానీ, చర్యల ద్వారా గానీ హ్మ్. నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరనుకో. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడున్నా? హ్మ్. గమనించడంలో ఉన్నా. అవును. నేను అతీతంగా ఉన్నా. హ్మ్. గమనించడంలోకి వెళ్ళిపోయినా. వ్యక్తి వచ్చి నేను స్పందించలే. హ్మ్. అది అదే స్థితి గదా! ఆ! నేను స్పందించకపోతే ఏమైతది? ఆ వ్యక్తి అంతే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయనకు ఆయనే శిక్ష చేసుకుంటున్నాడు. హ్మ్. ఇక్కడ నేను ఆనంద స్థితిలో ఉన్నానా లేదా? వాస్తవం మీరు చెప్పింది. ఇది విషయంలో రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది. ఆ! కానీ అన్ని సందర్భాల్లో గూడా ఇది స్పందన లేకుండా అంటే ఉండటం కరెక్ట్ జ్ఞానం కాదు వల్ల గదా! ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించొద్దు అర్థమైతది. ఓకే. ధ్యాన సాధన ద్వారా ఓకే. స్పష్టతొస్తది. ప్రతి విషయం పట్ల స్పష్టతొస్తది. హ్మ్. అనవసరమైన దానిలో మనము వేలు పెట్టం. హ్మ్. ఇక్కడ ఏమైతదంటే ఈ హ్మ్. సహజ ముక్తిలో
3 స్థితులు వస్తాయి. ఫస్ట్ యాక్సెప్టెన్సీ వస్తుంది. ఓకే. 2 ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం, ఎవ్వరి విషయాల్లో తలదూర్చకపోవడం వస్తుంది. ఓకే. 2 ఇంకా ముందుకెళ్తే ఏమవుతుందంటే 1 అంగీకరించడం, 2 జోక్యం చేసుకోవడం, ఇంకొకటి ఇలా చేయాలి అని చెప్పకపోవడం. అంటే వ్యక్తిని జడ్జి చేయం, అంటే నో జడ్జిమెంట్ ఉంటాం. అంటే వ్యక్తిని నువ్వు ఇట్లే చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని మనం గైడ్ చేస్తాం కదా. సో అది వస్తుంది. అది వచ్చినప్పుడు వేరే వ్యక్తిని మనము జడ్జిమెంట్ చెయ్యం. ఓకే. అంటే మీరన్న మొదటిదే వర్తిస్తుందేమో ఇక్కడ. వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎలా ఉంటే మనకి ఏంటి, అంతే. ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, మనకు నచ్చినట్టు మనం ఉంటాము అనే విధానంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ 3 ఏమొస్తాయి అంటే నో జడ్జిమెంట్, జోక్యం చేసుకోపోవడం, ప్లస్ యాక్సెప్టెన్స్ చేయడం. ఈ 3 వచ్చినాయి అనుకో, మనిషి పరిపూర్ణంగా ఉంటాడు. ఇంకేమో మేడం, హ్యాపీగా ఉంటాడు. సో ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ధ్యాన సాధన అవసరం. ఆరోగ్య పరంగా కూడా ఈ మధ్య డాక్టర్స్ కూడా చాలా మంది మెడిటేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అవును. సో ఈ రోజులలో అన్ని స్థితులు అవసరమే. ప్రాథమిక దశలో అన్ని ముందుకెళ్ళడానికి అవసరమే. కానీ అందులో ఉత్తమమైన ధ్యాన పద్ధతి కనుక ధ్యానములో సాక్షి అనేది ఇంకా ఈజీ. ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు కూర్చోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని చేయడం అది ఈజీ పద్ధతి, రాజయోగం, అది మంచిగా చేయొచ్చు. కానీ గంటలు కూర్చోవాలంటే ఈ బిజీ లైఫ్లో మనిషికి గందరగోళంగా ఉన్నాడు. సో సాక్షి ధ్యానం అనేది నిత్య జీవితంలో ఏ వర్క్లో ఉన్నా, ఏ కర్మలో ఉన్నా సాక్షి అనేది ఈజీ పద్ధతి అనేది మనం చెప్పదలుచుకున్నాం ఈ టైంలో. సో దీని పొద్దున లేచిన పర్సన్ పడుకునేదాకా ఈ సాధన చేయొచ్చు ఈజీగా. ఇది మనం ఎటువంటి స్థితిలో కూర్చున్నా లేకున్నా మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తా నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున నిద్ర లేవగానే మన ఇప్పుడు కూర్చునే స్థితి టైం లేదు కదా, చాలా బిజీ. అంటే ముద్రలో వేసుకొని అన్ని లేకుండా సింపుల్ గా అర్థం కావడానికి నిద్ర లేవగానే ఫస్ట్ ఇప్పుడు మీకు 1 minute చేపించిన కదా మేడం, ఇప్పుడు 1 నిమిషం మీకు చేపించిన 2 minutes. సో ఇప్పుడు మీరు గమనించడంలో ఉన్నారా? పొద్దున నిద్ర లేవగానే 1 minute జస్ట్ నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే ఏం చేయాలంటే మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక బాడీని ఒక 1 minute 2 minutes గమనించాలి. గమనించి బెడ్ దిగుతాం కదా, దిగేటప్పుడు కూడా మన బాడీని అబ్జర్వేషన్ చేస్తూ దిగాలి. దిగి మనం వాష్రూమ్కి వెళ్తాం, ప్రతి అడుగును గమనిస్తూ వాష్రూమ్కి వెళ్ళాలి. ట్యాబ్ ఇప్పుతాం, ట్యాబ్ ఇప్పేటప్పుడు గమనించాలి. బ్రష్ తీసుకునేటప్పుడు గమనిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ బ్రష్ తీసుకోవాలి. పేస్ట్ అప్లై చేస్తాం కదా, ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ కర్మ చేయాలి. ఇక్కడ స్నానం చేసేటప్పుడు కూడా బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి, మనం సోపును ఎట్లా అప్లై చేస్తున్నాము, మనము బట్టలు ఎట్లా వేసుకుంటున్నాం, అబ్జర్వేషన్లో ఉండాలి. ఇప్పుడు మైండ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నిరంతరంలో యాంత్రికంగా పనిచేస్తుంది మనసు. ఇప్పుడు ఏం చేసినా ప్రతి పనిలో ఇక్కడ కర్మ జరుగుతుంది, మనసు గమనించడంలోకి వెళ్ళిపోయింది. స్నానం చేసేటప్పుడు గమనిస్తుండు, బ్రష్ చేసుకున్నప్పుడు గమనిస్తుండు, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు గమనిస్తుండు. ఒక లేడీ అంటే ఇంట్లో లేడీస్ కుకింగ్ చేసేటప్పుడు కూడా గమనిస్తూ చేయాలి. గిన్నెలు పాత్రలు శుభ్రం చేసేటప్పుడు కడగాలి, కడిగేటప్పుడు ఎలా కడుగుతున్నాం, ఎలా జరుగుతుంది. మన మనస్సును ఎక్కడికో గాదిలకు చేస్తున్న పనిపైనే శ్రద్ధ దాని మీద మనస్సును అక్కడ నిలిపి ఉంచడం, ప్రాక్టీస్ చేయడం దీన్ని. సో ఏ పని చేసినా మనసును దాని మీద గమనిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే తొందరగా మనసు అలజడి నుంచి విముక్తి అవుతుంది. సో ఇది ఈజీ ప్రాసెస్. టీ తాగేటప్పుడు, పడుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు గమనిస్తుండాలి. బయటికి వెళ్ళే కార్లో కూర్చున్నప్పుడు కూడా గమనిస్తూ మన బాడీని అబ్జర్వేషన్ చేస్తూ కూర్చోవాలి. అప్పుడు మామూలు వ్యక్తులకు కూడా ఈ ఒత్తిడి నుంచి దూరం అవుతారు. సింపుల్ టెక్నిక్ అందరి చేయడానికి ఆస్కారము. దీనికి సమయంతో పని లేదు, ప్లేస్ తోటి పని లేదు, వయసుతోటి పని లేదు. సో ఇది అందరికీ ఈ ధ్యాన పద్ధతి సులువైన మార్గం కాబట్టి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీకు స్టూడియో సిబ్బందికి మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.